1500 2000 క్యాలరీస్ వస్తుంది. ఇలా హై క్యాలరీస్ మనం తీసుకుంటున్నప్పుడు అంటే మన అవసరానికి మించి పర్ డే 2500 క్యాలరీస్ యావరేజ్ అవసరం అవుతుంది. కానీ అంతకు మించి మనము 3500 క్యాలరీస్ తీసుకున్నప్పుడు ఈ అడిషనల్ క్యాలరీస్ అన్ని కూడా ట్రైగ్లిజరాయిడ్స్ గా మార్చుకొని మన బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఫ్యాట్ గా ఫామ్ అయ్యి ఫ్యాట్ సెల్స్ లో ఇలా మన బాడీలో సో స్కిన్ కి ఆనుకొని సెల్స్ ఫ్యాట్ సెల్స్ ఉంటాయి, అలాగే మజిల్ కి ఆనుకొని ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. సో ఇలా ఈ రెండు విధాలుగా ఈ ఫ్యాట్ అనేది సెల్ లోకి వెళ్ళి సెల్ లో స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట, ఫ్యాట్ సెల్స్ లో. సో ఇలా స్టోర్ అయినటువంటి ఇగో చూడండి, ఇవి ఫ్యాట్ సెల్స్. ఈ లోపల ఉన్నటువంటి కనిపిస్తున్న ఎల్లో కలర్ది మనకి ఫ్యాట్ అన్నమాట. సో ఇలా ఫ్యాట్ అనేది ఫ్యాట్ సెల్స్ లో స్టోర్ అవుతూ ఉంటుంది. అయితే మనకి ఈ స్టోర్ అయ్యే ఫ్యాట్ రెండు విధాలుగా ఉంటుందండి, సబ్స్టేనియస్ ఫ్యాట్ అండ్ విజరల్ ఫ్యాట్. అంటే మన స్కిన్ పైన ఉన్నటువంటి సెల్స్ లో స్టోర్ అయినటువంటి ఫ్యాట్ అనేది సబ్స్టేనియస్ ఫ్యాట్ అంటారు. మన కండరాళ్ళు మన మజిల్స్ ఫ్యాట్ సెల్స్ లో స్టోర్ అయినటువంటి ఫ్యాట్ ని విజరల్ ఫ్యాట్ అంటారు. అంటే సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దీన్ని బ్రౌన్ ఫ్యాట్ అంటారు. మన స్కిన్ కి పైన ఫామ్ అయ్యేటటువంటి ఫ్యాట్ ని బ్రౌన్ ఫ్యాట్ అంటారు. మన మజిల్స్ లో ఫామ్ అయ్యేటటువంటి ఫ్యాట్ ని వైట్ ఫ్యాట్ అంటారు. సో ఇన్ఫాక్ట్ ఈ బ్రౌన్ ఫ్యాట్ అనేది మనకి ఇదొక ఎనర్జీ కింద, అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా భోజనం చేయనప్పుడు మనం ఏదైనా వీక్ గా ఉన్నప్పుడు, సో కొంతమంది టైంకి బోన్ చేయరు. అలా బోన్ చేయనప్పుడు బాడీ ఏం చేస్తుందంటే ఈ విజరల్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో స్కిన్ లెవెల్లో ఉన్న ఫ్యాట్ సెల్స్ ని బర్న్ చేసుకొని అది ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ మనం ఇంకా స్టోరేజ్ అనేది పెరిగినప్పుడు మనకి అది వైట్ ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. అయితే విజరల్ ఫ్యాట్ లో ఉన్నటువంటి ఫ్యాట్ ని మనం ఈజీగా డైట్ బ్యాలెన్స్ చేస్తూ మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. క్యాలరీ డైట్ చేస్తూ అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ మనం మన ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే బ్రౌన్ ఫ్యాట్ అనేది చాలా ఈజీగా ఎవరైనా కానీ తగ్గించుకోవచ్చు. అంటే ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్ తో, లేదంటే ఒక మంచి డైట్ మెయింటైన్ చేస్తూ, క్యాలరీ షీట్ మెయింటైన్ చేస్తూ మనం ఈ ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు. కానీ వైట్ ఫ్యాట్ ఏదైతే ఉందో విజరల్ ఫ్యాట్, ఇది చాలా డేంజరస్ అండి. ఇది మజిల్ లోపల సెల్స్ లోకి వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఇన్ఫ్లామేటరీ పెరుగుతుంది. స్పెషల్లీ ఎక్కువగా మనకి లివర్, మన ఇండెస్టైన్ అండ్ ప్యాంక్రియాస్, సో ఎస్పెషల్లీ మన హార్ట్, ఇలా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటిపైన కూడా ఒక వైట్ లేయర్ లాగా ఈ ఫ్యాట్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. దీనివల్ల వచ్చే మేజర్ కాంప్లికేషన్స్ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ రావడం జరుగుతుంది, హార్ట్ డిసీజ్ అండ్ హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది, ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తున్నాయి, ఆర్థరైటిస్ వస్తున్నాయి, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్. ఇలా ఈ వైట్ ఫ్యాట్ వల్ల ఈరోజు మనకి హెల్త్ లో వచ్చే మేజర్ కాంప్లికేషన్స్ ఈ వైట్ ఫ్యాట్ వల్ల వస్తుందండి. ఎందుకంటే బ్రౌన్ ఫ్యాట్ అంత ఈజీగా వైట్ ఫ్యాట్ అనేది బర్న్ అవ్వదు. మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీస్ చేసినా, ఎంత ఫుడ్ డైట్ మెయింటైన్ చేసినా ఒక్కసారి వైట్ ఫ్యాట్ కన్వర్షన్ జరిగింది అంటే అది చాలా ఇంపాసిబుల్. సో చాలా లాంగ్ టైం ప్రాసెస్ అన్నమాట అది. మరి ఇలాంటి ఒక వైట్ ఫ్యాట్ ని మనం తగ్గించుకోగలిగితే, అంటే ఇంటర్నల్ గా మజిల్స్ లో ఉన్నటువంటి ఫ్యాట్ ని మనం తగ్గించుకోగలిగితే వి బికమ్ ఫిట్ అండ్ హెల్దీ అన్నమాట. అయితే చాలా మంది ఇది మానేసి వెయిట్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తారండి. వెయిట్ మేనేజ్మెంట్ లో జరిగే డిఫాల్ట్ ఏంటి? జనరల్ గా వెయిట్ లో ఏం కంట్రిబ్యూట్ చేస్తుంది? ఇప్పుడు మన టోటల్ బాడీ వెయిట్ ఉంది. మన బాడీ వెయిట్ లో వాటర్ వెయిట్ ఉంటుంది, బోన్ వెయిట్ ఉంటుంది, మజిల్ వెయిట్ ఉంటుంది, అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న ఫ్యాట్ వెయిట్. సో ఈ ఫ్యాట్ వెయిట్ లో మళ్ళీ మనం రెండు రకాలు మాట్లాడుకున్నాం, బ్రౌన్ ఫ్యాట్ అండ్ వైట్ ఫ్యాట్. బ్రౌన్ ఫ్యాట్ స్కిన్ ఫ్యాట్ సెల్స్ లో స్టోర్ అయి ఉంటుంది, అండ్ వైట్ ఫ్యాట్ మజిల్ ఫ్యాట్ సెల్స్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో అయితే ఇక్కడ మనము ఈ డైట్స్ పేరుతో, మీల్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ పేరుతో, వెయిట్ మేనేజ్మెంట్ పేరుతో మనం ఓవర్ స్ట్రెస్ అనేది బాడీకి ఇవ్వడం వల్ల మేజర్ గా మజిల్ లాస్ అవుతున్నారు. సో ఈ మజిల్ లాస్ అనేది అంత సేఫ్ కాదు. అలాగే లిక్విడ్స్ లాస్ అనేది అవుతున్నారు, లిక్విడ్స్ లాస్ అంత సేఫ్ కాదు. సేమ్ టైం బాడీకి ఫిజికల్ యాక్టివిటీస్ పేరుతో బాగా ఎక్కువ స్ట్రైన్ చేస్తున్నారు. సో బాడీకి ఫిజికల్ యాక్టివ్ ఉండాలి, బట్ అవసరానికి మించి ఉన్నప్పుడు కూడా అది మన బోన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. అందుకనే మనం ఏం చెప్తున్నాము అంటే థింక్ ఫ్యాట్ లాస్, నాట్ వెయిట్ లాస్.
సో మనకి ఫ్యాట్ ఎక్కడ ఉందో ఫ్యాట్ మీద మనం ఫోకస్ చేయండి అని చెప్తున్నాం. ఇప్పుడు సబ్క్యూటేనియల్ ఫ్యాట్ అంటే బ్రౌన్ ఫ్యాట్ ఏదైతే ఉందో యూజువల్లీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీస్ డైట్ ద్వారా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కానీ వైట్ ఫ్యాట్ అనేది అంత ఈజీ కాదు. సో దీనికోసమే ద న్యూ టెక్నాలజీ మన కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది అర్బనిజం స్లిమ్మింగ్ క్యాండీస్. దీని ట్యాగ్ లైన్ కూడా స్టే స్లిమ్ యాజ్ ఈజీ యాజ్ ఈటింగ్ క్యాండీ. అంటే సింపుల్ గా క్యాండీస్ తింటూ మనం స్లిమ్ గా అవ్వచ్చు. ఈ అర్బనిజం బాక్స్ లో మనకి 2 వెరైటీస్ ఆఫ్ క్యాండీస్ ఉంటాయండి. ఒకటి సన్ అండ్ 2 మూన్. సన్ లో ఇటలీ మోరోసెల్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇది మన ఫ్యాట్ సెల్స్ లో ఉన్నటువంటి ఫ్యాట్ ని నాట్ ఓన్లీ బ్రౌన్ ఫ్యాట్ అండ్ మజిల్ ఫ్యాట్ సెల్స్ ఉన్నటువంటి ఫ్యాట్ ని కూడా సో ఇది ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్, కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్, ఈ ఇంగ్రీడియంట్స్ అనేది మనకి స్టమక్ లో ఒక ఫుల్నెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఫుల్నెస్ క్రియేట్ అవుతుందో మనకి అవుట్ సైడ్ ఫుడ్ తీసుకునే క్రావింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. చాలా మందికి ఫుడ్ కంట్రోల్ ఉండదు, కడుపు నిండా తింటే గానీ తిన్న ఫీలింగ్ ఉండదు అనమాట. కానీ ఇక్కడ మనం ఏంటంటే బ్యాలెన్స్ అవుతాం. స్పెషల్లీ మన సన్ ఏం చేస్తుందంటే మన ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది అనమాట. అదే విధంగా మన బాడీకి ఒక మంచి షేప్ ఇవ్వడంలో ఇది సపోర్ట్ చేస్తుంది. మన మెటబాలిజం సిస్టమ్ ని ఇంక్రీజ్ చేస్తుంది, మన హంగర్ ని రెడ్యూస్ చేస్తుంది, సప్రెసెస్ అపిటియేట్. అదే చెప్తున్నాను కదా, చాలా మందికి ఏదైనా చూడగానే తినేయాలి తినేయాలి తినేయాలి, కడుపు నిండా తినేయాలి అనేటటువంటి ఒక అపిటియేట్ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మన ఫ్యాట్ బర్నింగ్ కి యాక్సిలేటరింగ్ అంటే మజిల్ ఫ్యాట్ సెల్స్ ఉన్నటువంటి ఫ్యాట్ ను కూడా బర్న్ చేయడంలో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అయితే నెక్స్ట్ మన మూన్ డీటాక్సిఫైర్. మనము ఏదైనా ఎక్స్టర్నల్ గా ఏం చేసినప్పటికీ మన బాడీ డీటాక్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లైక్ ఇప్పుడు మనం ఒక వెహికల్ మెయింటైన్ చేస్తున్నాం, ఒక బైక్ ఆర్ కార్ మెయింటైన్ చేస్తున్నప్పుడు చూడండి, ప్రతి 1 month కో 2 months కో 3 months కో మనం సర్వీస్ చేపిస్తాం. ఈవెన్ కార్ కి ఇంజిన్ ఆయిల్ మారుస్తుంటాం, బైక్ ఇంజిన్ ఆయిల్ మారుస్తుంటాం. ఎందుకు ఈ ప్రాసెస్ చేస్తామంటే బండి యొక్క లైఫ్ లాంగ్ టర్మ్ ఉండడం కోసం. అలాగే మన బాడీ కూడా లాంగ్ లైఫ్ ఉండాలి మన బాడీకి అని అంటే, మన ఆర్గాన్స్ కి ఒక మంచి హెల్దీ ఆర్గాన్స్ గా ఉండాలి అంటే ఎప్పుడు డీటాక్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మూన్ అనేది ప్రాపర్ గా మనకి డీటాక్సిఫికేషన్ చేయడంలో ఉపయోగపడుతుంది. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఒక్కటే కాదు, మన లింపథీ సిస్టమ్ కూడా డీటాక్సిఫై చేస్తుంది. ఇందులో ఫ్యాన్స్, సెంట్రల్ ఫ్రూట్స్, ఫ్రూట్ ఎంజైమ్స్, మెలన్ ఎక్స్ట్రాక్ట్. అంటే మెలన్ అంటే కర్బూజా ఉంటుంది కదా, మనము కర్బూజా అంటాం, పసుపుగా ఉంటుంది. సో దాని ఎక్స్ట్రాక్ట్, విటమిన్ సి, పెరిల్లా, ఈ కాంబినేషన్ ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుందంటే ఓవర్ నైట్ మనము నిద్రలో ఉన్నప్పుడు మనం స్లిమ్ గా అవడంలో సపోర్ట్ చేస్తుంది. సో అలాగే మనకి డీటాక్సిఫికేషన్ లో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఈ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ లో సో మనకి బాగా సపోర్ట్ చేస్తూ మనం నిద్రలో ఉన్నప్పుడు సో టోటల్ గా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మొత్తాన్ని కూడా క్లెన్జింగ్ చేయడంలో బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది స్పెషల్లీ ఫ్యాన్ సినెట్రాల్ టెక్నాలజీ అంటారు. సినెట్రాల్ టెక్నాలజీ అంటారు అంటే ఫ్యాట్ షెడ్డింగ్ టెక్నాలజీ. ఇది ఏం చేస్తుందంటే మన మజిల్ సెల్స్ లో ఫ్యాట్ సెల్స్ ఉన్నటువంటి ఫ్యాట్ ని బర్న్ చేసేసి అట్ ద సేమ్ టైం ఆ ఫ్యాట్ సెల్స్ ని ష్రింక్ చేసేస్తుంది అనమాట. అంటే మళ్ళీ సెకండ్ రీబౌండ్ అవ్వకుండా. సో ఇప్పుడు చాలా వరకు బయట మనం వాడుతున్నప్పుడు మేబీ మీరు ఫ్యాట్ లాస్ అవ్వచ్చేమో, కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఫ్యాట్ లాస్ మాత్రమే జరగవచ్చు లేదా మజిల్ లాస్ జరగవచ్చు. ఒకవేళ ఫ్యాట్ లాస్ అయినప్పటికీ మళ్ళీ మీకు ఫ్యాట్ గా త్వరగా ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే ఆ సెల్స్ అన్ని ఓపెన్ గా ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి ద యూనిక్ టెక్నాలజీ ఫ్యాట్ షెడ్డింగ్ టెక్నాలజీ అనేది ఏంటి అంటే, ఏదైతే ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ ని బర్న్ చేసి మనం స్లిమ్ అవుతున్నామో త్రూ అర్బనిజం. సో ఈ అర్బనిజం ఇంకొక పని ఏంటంటే ఈ సెల్స్ ని ష్రింక్ చేసేస్తుంది అనమాట. అంటే కొత్త ఫ్యాట్ అనేది మళ్ళీ ఫామ్ అవ్వకుండా మనల్ని స్లిమ్ గా ఉండడంలో ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇలా మనం ఈ సన్ మూన్ అనేది సన్ డైలీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఎవరికైనా వాళ్ళ స్టమక్ లూజీ స్టమక్ అంటే లైట్ స్టమక్ ఉందనుకోండి, లేదా ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనుకోండి, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కూడా మనం సన్ క్యాండీ తీసుకోవచ్చు. దీనికి పర్టికులర్ గా కండిషన్ అనేది ఏం లేదు. నెక్స్ట్ మూన్, ఇది నైట్ మనం ఆఫ్టర్ డిన్నర్ తీసుకోవచ్చు అనమాట. అయితే మూన్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఎపిటైట్ తగ్గుతుంది, ఆకలి అనేది తగ్గుతుంది అనమాట, బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇలా ఈ రెండింటి కాంబినేషన్ తో మనం ఈజీగా
ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. ప్రపంచంలోనే ద వండర్ఫుల్ ప్రొడక్ట్ మనది. సో యూనిక్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ప్రొడక్ట్. సో ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ లో మనం టైం టు టైం జిమ్లు చేయాలి, టైం టు టైం వర్కౌట్లు చేయాలి, డైట్లు చేయాలి అంటే కుదరదండి. ఎందుకంటే 35 years మనకి ఫ్యాట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? 30-35 years లో ఫామ్ అవుతుంది. అంటే పొట్ట పెరగడం లాంటివి అన్ని మనం అక్కడ గమనిస్తాం. సో మరి ఈ ఏజ్ లో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి స్టేజ్ లో ఉంటారు? ఫుల్లీ రెస్పాన్సిబిలిటీ స్టేజ్. అంటే ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల ఎడ్యుకేషన్స్ చూసుకోవాలి, ఈవెన్ జాబ్ లో బిజీ, బిజినెస్ లో బిజీ, ఇంత బిజీ షెడ్యూల్లో రెస్పాన్సిబుల్ బిజీ షెడ్యూల్లో ఉంటారు. మరి అలాంటి టైంలో స్పెసిఫిక్ గా ఇప్పుడు జిమ్కి వెళ్ళి వర్కౌట్లు చేసి నేను ఫిట్ అయిపోవాలి, లేదంటే డైట్లు చేయాలి అంటే అది అంత పాసిబుల్ కాదండి. ఓకే, యంగ్స్టర్స్ 20+ లో ఉన్న వాళ్ళు జిమ్కి వెళ్తారు, వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి అది పాసిబుల్ అవుతుంది. బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 35-40 క్రాస్ అయిన తర్వాత అందరికీ అది పాసిబుల్ కాదు. బట్ అక్కడ మనం ఏదైతే నెగ్లెక్ట్ చేస్తున్నామో దానివల్ల మన ఫ్యాట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఎవరైతే డైలీ ఎక్సర్సైజ్ చేస్తారో, క్యాలరీస్ ని బ్యాలెన్స్ చేస్తారో, వాళ్ళ ఫ్యాట్ అనేది బ్రౌన్ ఫ్యాట్ స్టేజ్ వరకే వస్తుందండి. సో బ్రౌన్ ఫ్యాట్ గా ఉన్నంత వరకు మీకు ఇన్స్టెంట్ గా అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం, మళ్ళీ ఎనర్జీ మనకి బ్రౌన్ ఫ్యాట్ గా కన్వర్ట్ అవ్వడం, ప్రాపర్ మన ఫిజికల్ యాక్టివ్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. కానీ వన్స్ వైట్ ఫ్యాట్ గా కన్వర్ట్ అయిందంటే ఇట్స్ టూ టఫ్ అన్నమాట. సో అలాంటి టఫ్ టాస్క్ ని కూడా చాలా ఈజీగా మన అర్బనిజం తగ్గించేస్తుంది. యూ కెన్ సీ హియర్ మై రిజల్ట్స్. సో నేను ఈ బిజినెస్ లో ఉన్నాను అంటే ద ఓన్లీ రీజన్ అర్బనిజం. మై ఫేవరెట్ ప్రొడక్ట్ అని నేను ఎందుకు చెప్తాను అంటే అర్బనిజం వల్ల నా బాడీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనమాట. సో ఇప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ నన్ను చూసి షాక్ అవుతున్నారు. అలాగే నేను షేర్ చేసిన కొంతమంది కస్టమర్స్, యాక్చువల్లీ ఆంజనేయులు గారు అని చెప్పేసి, ఈయన ఏజ్ 58 years. అంటే ఈ వయసులో ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ చేయాలి, డైట్లు చేయాలి ప్రాపర్ గా అంటే కుదరదండి. అంటే బాడీ సపోర్ట్ చేయదు. కానీ ఆయనకున్న రెగ్యులర్ మీల్ తో, రెగ్యులర్ ఆయన యాక్టివిటీస్ తో ఈ అర్బనిజం యూజ్ చేసి చాలా మంచిగా ఫ్యాట్ లాస్ అయ్యారు. ఇంకా వి నో సమ్ పీపుల్, శంకర్ రావు గారు, వెంకట్ గారు, ఇలా చాలా చాలా టెస్ట్ మనీస్ ఉన్నాయి. ఫ్యాట్ లాస్ కి మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అయితే ఇది ఫుల్లీ న్యాచురల్, సేఫ్ అండ్ సెక్యూర్. అంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఇండియా డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ అయింది. అలాగే నాట్ ఓన్లీ దట్, మనకి అర్బనిజం జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ సర్టిఫికేట్ ఉంది. ఇవన్నీ వరల్డ్ సర్టిఫికేట్స్. అట్ ద సేమ్ టైం మెస్టీ సర్టిఫికేట్ ఉంది. అట్ ద సేమ్ టైం హలాల్ సర్టిఫికేట్ కూడా ఉంది. అంటే ఇందులో ఎలాంటి యానిమల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ అవ్వట్లేదు అని చెప్పేసి, ఇది చాలా న్యాచురల్ గా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి న్యాచురల్ సర్టిఫికేషన్స్ కూడా మనకున్నాయి. సో సేఫ్ అండ్ సెక్యూర్, దిస్ ఈజ్ అవర్ అర్బనిజం ప్రొడక్ట్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇన్ఫాక్ట్ సో నేను కూడా ఆల్మోస్ట్ 1 year గ్యాప్ వచ్చింది కదా, 10 months అయిపోయింది నేను స్టార్ట్ చేసి. నిన్నటి నుండే నేను అర్బనిజం స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ మై క్యాండీ. ఈరోజు నేను డే 1 క్యాండీ తీసుకుంటున్నాను. సింపుల్. ఇలా చెప్పనిస్తూ ఏదైనా యాక్టివిటీస్ ఉంటే యాక్టివిటీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. I over to Najee sir. Today our topic time management. Najee sir, please take the session. Yes, sir. Great.